మా మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నాము. మామూలుగా ఉండదు. 2 గుడ్లు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్స్ చేసుకొని కారం ఉప్పు వేసుకొని తింటే మామూలుగా ఉండదు వేడి వేడి అన్నంలోకి. చలో లెట్స్ ట్రై. మామ అలా అసలు ఎగ్ పడుతూ ఉంటే మామూలుగా ఉండదు. ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు మనం చూద్దాము ఈ ఆమ్లెట్ని ఏం చేస్తాను. ఇన్ని ఆనియన్స్, వావ్ సో యమ్మీ. అసలు చిన్నప్పటి నుంచి ఆమ్లెట్ అంటే అసలు ఒక ఇది మామూలుగా ఉండదు అసలు ఉంటుంది. ఇప్పుడు మన ఆమ్లెట్ వేస్తే చాలా రోజుల తర్వాత మనం ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాము. ఒక్కసారి చూడండి ఎలా వస్తుందో. అసలు ఇన్ని ఆనియన్స్ వేసుకొని అసలు 2 గుడ్లు వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. పక్కన చికెన్ వేడి వేడి అన్నంలో అలా ముక్క నంచుకొని తింటుంటే ఆహా మామూలుగా ఉండదు అసలు. సైడ్కి ఈ ఆమ్లెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఆమ్లెట్ ఎంత కాలేదని చెప్పేసి ఇలా చూసుకుంటే మీకు తెలుస్తుంది. మొత్తం మాడిపోకోకుండా ఇలా లయబద్ధకంగా తిప్పాలి ఆమ్లెట్ని. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆమ్లెట్. ఇప్పుడు మొత్తం ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత తిప్పేసుకుంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది. కాలేదంటే ఒకసారి అనుకోవాలి. ఇక్కడ చూసుకుంటే బాగా ఫ్రై అంతా ఆనియన్స్ బాగా అయింది. సో ఇప్పుడు మనకు ఆమ్లెట్ కంప్లీట్ అయింది అన్నట్టు. నెక్స్ట్ షేప్లో ప్లేట్లోకి తీసుకొని వేసుకుంటే ఉంటుంది. ఆహా హాట్ ఆమ్లెట్, వెరీ నైస్. కొంచెం కూడా వేసేసుకుందాం. మా అమ్మ ఇంత వేడివేడి ఆమ్లెట్ అసలు తినగలుగుతాను లేదో అర్థం కావట్లేదు. బట్ ట్రై చేద్దాం. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటివి ఎన్నెన్నో ట్రై చేస్తూ ఉంటాము. చూద్దాం. ఓవల్ చూడండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాను అమ్మ. చెప్తున్నాను నిజంగా. కారం ఉప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంట్లో చేసుకొని తింటే ఉండే సుఖము ఎక్కడ ఉండదు అసలు.